కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామంలో జరిగిన బండారి రాజిరెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూ తగాదాలే ఈ దారుణ హత్యకు కారణమని నిర్ధారించారు. అదే గ్రామానికి చెందిన మంచాల ఎల్లయ్య, అతని కుమారుడు ప్రణీత్ కలిసి రాజిరెడ్డిని హత్య చేసినట్లు విచారణలో తేలింది. 21 గుంటల భూమి కొనుగోలు ఒప్పందంలో తలెత్తిన ఆర్థిక వివాదాలే ఈ ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. పథకం ప్రకారం రాజిరెడ్డిని పిలిపించి రాడ్డుతో దాడి చేసి అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పాతిపెట్టి ఆధారాలు దాచేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులు కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రపాడులోని ప్రభాకర్ రెడ్డి, అఖిల్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా రాజిరెడ్డికి బంధువులు అవుతారు. రాజిరెడ్డి వాళ్ళకు కూడా నాకు ఇక్కడ ల్యాండ్ సెటిల్ కాలేదు, మీరు కూడా ఆపేయండి అంటే ఈ 2 ప్లేస్లలో ల్యాండ్ ఇక్కడ కొనడం జరగలేదు, పూర్తి అవ్వలేదు. అక్కడ వాళ్ళు కొన్న భూమికి రిజిస్ట్రేషన్ అవ్వలేదు. దీనికి రెండింటి కారణం ఈ మృతుడు రాజిరెడ్డి అని చెప్పి అతనిపై కక్ష పెంచుకొని 29వ రోజున నేరస్తుడు ప్రవీణ్ అతనికి మృతుడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి ల్యాండ్ గురించి మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ చేయగా రాజిరెడ్డి ఇంటికి వచ్చి ప్రణీత్తో మాట్లాడుతుంటే ఎల్లయ్య వెనక నుంచి వచ్చి రాడ్తోని మృతుడి రాజిరెడ్డి మెడపైన కొట్టాడు. దాంతో మృతుడు కింద పడగానే ప్రణీత్ థ్రాట్లింగ్ చేశాడు, 2 చేతులతో గొంతు పిసికేసాడు. తర్వాత ఎల్లయ్య కూడా గొంతు పిసికితే చనిపోయాడు అక్కడే. ఈ ఇద్దరు కలిసి గోనె సంచిలో శవం వేసుకొని ఒక 400 మీటర్ల దూరంలో ఉన్న పాడుబడిన బావిలోకి తీసుకెళ్ళి షర్టు ప్యాంట్ ఇప్పేసేసి బావిలో తోసేసి బావిలోకి దిగి పారతో గుంత తీసి పూడ్చేశారు. ఇక బండారి రాజిరెడ్డి దారుణ హత్యకు కారణం భూ తగాదాలే అని అయితే పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. శాలిని, కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ శివారులో 2 రోజుల క్రితం హత్యకు గురైన బండారి రాజిరెడ్డి ఆర్థిక లావాదేవీలు, భూ తగాదాల కారణంగానే దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ నేతృత్వంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను కూడా డిఎస్పీ మధుసూదన్ రెడ్డి వెల్లడించిన పరిస్థితి నెలకొంది. భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీల కారణంగానే బండారు రాజిరెడ్డిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు ధృవీకరించిన పరిస్థితి నెలకొంది. లింగాపూర్ గ్రామానికి చెందిన మంచాల ఎల్లయ్య, ప్రవీణ్లు తండ్రి కొడుకులు ఇద్దరు బండారు రాజిరెడ్డిని హత్య చేసినట్లు గుర్తించిన పరిస్థితి నెలకొంది. మే 29వ తేదీన భూ వివాదం విషయంలో మాట్లాడదామని పిలిచిన ప్రణీత్ అదేవిధంగా మంచాల ఎల్లయ్యలు ఒక్కసారి దాడి చేసి అతడిపై దారుణంగా హత్య చేసిన సంఘటన నెలకొంది. ఆ వెంటనే మృతదేహాన్ని పాడుబడ్డ బావిలో పూడ్చివేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బండారు రాజిరెడ్డి కనిపించకపోవడంతో కుమారుడు రంజిత్ ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి అనుమానితులుగా భావించిన ఎల్లయ్యతో పాటు ప్రణీత్లను పోలీసులు అదుపులో తీసుకుని విచారణ జరిపారు. ఈ విచారణ జరపడంతో ఈ ఘటనకు సంబంధించి వివరాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి నెలకొంది. భూ తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, భూ కొనుగోలు వ్యవహారంలో వచ్చిన విభేదాల కారణంగానే ఈ హత్యకు కారణమైనట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు డిఎస్పీ స్పష్టం చేసిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక లావాదేవీలు, భూమి కొనుగోలు విషయంలో వచ్చిన గొడవల కారణంగానే బండారు రాజిరెడ్డిని దారుణ హత్యకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి నెలకొంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ భూపతి.